Hello everyone, welcome to the editorial session. Editorial sessions are very useful to improve our language skills. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సెక్షన్లో మంచి మార్క్స్ సంపాదించాలన్నా లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్పై మంచి పట్టు సంపాదించాలన్నా రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఈ ఎడిటోరియల్ సెషన్స్లో మనం డైలీ కొన్ని వొకాబులరీ నేర్చుకుంటూ ఈ వర్డ్స్ అనేవి ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో ఎలా వాడబడుతున్నాయి, అలానే ప్యాసేజ్లో ఎటువంటి గ్రామర్ రూల్స్ అనేవి అప్లై చేయబడ్డాయి, అలానే ఈ ప్యాసేజ్ అనేది ఏ టోన్లో రాయబడ్డది అనేది మనం చూస్తున్నాం. టుడే వీ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ ఆన్ ద టాపిక్ ఆఫ్ కాంట్రవర్సీస్ సరౌండింగ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ పర్టికులర్ టాపిక్ పై మన ఎడిటోరియల్ ఈరోజు ఉండబోతుంది. మరియు ఈరోజు మనం చూడబోయే ఎడిటోరియల్ అనేది ఒక క్రిటికల్ టోన్లో ఉండడం కూడా మనం గమనించవచ్చు. నౌ లెట్ us see what are the important words used in the editorial. సో మనం ఈ ఎడిటోరియల్ మెయిన్ బాడీ చూసే ముందు ఇందులో వాడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి మనం చూద్దాం. ఈ వర్డ్స్ అనేవి ఏ మీనింగ్లో వాడబడ్డాయి, వీటి సినోనిమ్స్ ఏంటి, యాంటోనిమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఎప్పుడైతే మనకి ఒక వర్డ్ యొక్క కంప్లీట్ మీనింగు, దాని కన్నోటేషన్ మనకు తెలుస్తుందో, క్లోజ్ టెస్ట్ కానీ ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ కానీ ఇటువంటి క్వశ్చన్స్లో మనం ఆన్సర్స్ని సింపుల్గా చేయగలుగుతాం. నౌ ద ఫస్ట్ వన్, ప్రొలాంగ్డ్. సో కంటిన్యూయింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఏదైనా ఒక ప్రాసెస్ కానీ ఒక యాక్షన్ కానీ చాలా ఎక్కువ కాలం పాటు కంటిన్యూ అవుతుంటే దీన్ని మనం డిస్క్రైబ్ చేయడానికి ఏం వాడుతామండి? మనం ప్రొలాంగ్డ్ అనే ఒక యాడ్జెక్టివ్ని వాడుతాం. ఇది ఒక యాడ్జెక్టివ్. దీనికి సినోనిమ్స్గా మనం ఏం రాయొచ్చండి? ప్రొట్రాక్టెడ్. ప్రొట్రాక్టెడ్ మీన్స్ ఏదైనా ఒక లీగల్ ప్రొసీజర్ కానీ ఒక ప్రాసెస్ కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది, ఒక డిస్కషన్ కానీ ఇటువంటి దానికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ప్రొట్రాక్టెడ్ అనే ఈ వర్డ్ని వాడుతాం. ప్రొట్రాక్టెడ్ డిలే, ప్రొట్రాక్టెడ్ ఆర్గ్యుమెంట్. సో ఇలా ఏదైనా ఒక ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుంది, లీగల్ యాక్షన్స్ కానీ ఇటువంటి వాటికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఏం వాడుతామండి? ఈ ప్రొట్రాక్టెడ్ అనే వర్డ్ని వాడుతాము. లెంతెండ్, టిడియస్. సో టేకింగ్ టూ మచ్ టైం అండ్ బోరింగ్. సో చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఒక బోర్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టిడియస్ అనే వర్డ్ని వాడుతాము. మోనోటోనస్. సో ఒకే రకంగా ఎక్కువ టైం పట్టడం వల్ల దానికి చాలా టైం పడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టిడియస్ అనే వర్డ్ని వాడుతాం. అలానే కంటిన్యూడ్. ఇవన్నీ మనకి ఈ ప్రొలాంగ్డ్కి మనం సినోనిమ్స్గా రాయవచ్చు. అండ్ ది యాంటోనిమ్, షార్ట్ హ్యాండ్. సో ప్రొలాంగ్డ్ మీన్స్ కంటిన్యూయింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ద యాంటోనిమ్ ఈస్ షార్ట్ హ్యాండ్. నౌ లెట్ us see the example sentences. She returned to work after a prolonged illness. ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ చూడొచ్చండి, prolonged illness. సో చాలా రోజుల ఈ అనారోగ్యం తరువాత ఆమె వర్క్కి వచ్చింది. సో రిటర్న్ టు వర్క్ అని ఇక్కడ ఈ పర్టికులర్ ప్రొలాంగ్డ్ అనే వర్డ్ ఇల్నెస్తో రాయడం మనం గమనించవచ్చు. సో ఇలా ఏదైనా ఒక ప్రాసెస్ కానీ ఒక విషయం కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ ప్రొలాంగ్డ్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the next sentence. The prolonged drought severely affected the region's agriculture. ఈ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రొలాంగ్డ్ అనే వర్డ్ డ్రౌట్ అనే వర్డ్తో వాడడం మనం గమనించవచ్చు. అంటే చాలా కాలం ఉన్నటువంటి ఈ డ్రౌట్ అనే మీనింగ్లో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఉండడం మనం చూడవచ్చు. సో ద ప్రొలాంగ్డ్ డ్రౌట్ సివియర్లీ ఎఫెక్టెడ్ ద రీజియన్స్ అగ్రికల్చర్. చాలా కాలం ఉన్నటువంటి ఈ డ్రౌట్ అనేది ఈ పర్టికులర్ రీజియన్ యొక్క అగ్రికల్చర్ని ఎఫెక్ట్ చూపించిందని ఇక్కడ చాలా కాలం అని చెప్పే మీనింగ్లో ఇక్కడ ప్రొలాంగ్డ్ అనే వర్డ్ వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the నెక్స్ట్ వర్డ్, అన్ప్రెసిడెంటెడ్. సో అన్ప్రెసిడెంటెడ్ అనే ఈ వర్డ్ని మనం అంతకు ముందు జరగనటువంటి లేదా అంతవరకు చూడని అని చెప్పే మీనింగ్లో మనం వాడుతాం. యూ కెన్ సీ నెవర్ హ్యావింగ్ హ్యాపెండ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్. నెవర్ హ్యావింగ్ హ్యాపెండ్. సో అంతవరకు జరగనటువంటి, ఎగ్జిస్టెడ్ ఇన్ ద పాస్ట్ లేదా పాస్ట్లో ఎగ్జిస్ట్ కానటువంటి అని చెప్పే సందర్భంలో మనం ఈ అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్ని వాడతాం. యూ కెన్ సీ సినోనిమ్స్. నోవెల్. ఈ నోవెల్ అనే వర్డ్ని మనం నౌన్గా వాడతాము, అలానే అడ్జెక్టివ్గా కూడా వాడతాము. నౌన్గా వాడినప్పుడు ఏ లాంగ్ స్టోరీ విత్ ఇమాజినరీ క్యారెక్టర్స్ అనే మీనింగ్లో వాడుతాము. అలానే అడ్జెక్టివ్గా వాడేటప్పుడు అంతవరకు చూడని ఒక కొత్త, ఒక న్యూ ప్రాసెస్, ఒక న్యూ టెక్నిక్ అని చెప్పే సందర్భంలో మనం యాడ్జెక్టివ్గా ఈ నోవెల్ అనే వర్డ్ని వాడుతాం. ఈ నోవెల్ టెక్నిక్, ఈ నోవెల్ ప్రాసెస్, ఇలా అంతవరకు చూడనటువంటి ఒక కొత్త అనే మీనింగ్లో
అడ్జెక్టివ్గా వాడుతాం. అదే నౌన్గా వాడినట్లయితే ఏ లాంగ్ స్టోరీ విత్ ఇమాజినరీ క్యారెక్టర్స్ అనే మీనింగ్లో వాడుతాం. అండ్ సో ఇక్కడ ఇది కొత్త అనే మీనింగ్లో అన్ప్రెసిడెంటెడ్కి ఇది సినోనిమ్గా మనం వాడుతామండి. అండ్ రిమైనింగ్ వర్డ్స్ చూసినట్లయితే న్యూ, స్ట్రేంజ్, అన్ఫెమిలియర్, సో అంతవరకు చూడనటువంటి అనే ఈ మీనింగ్లో మనం సినోనిమ్స్గా వాడుతాం. అండ్ యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే ఫెమిలియర్, ఓల్డ్, ట్రెడిషనల్, కన్వెన్షనల్. యూ కెన్ సీ ట్రెడిషనల్, కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసే విధంగా మళ్ళీ చేయడం, అంటే ట్రెడిషనల్ విధానంలోనే మళ్ళీ చేయడం అనే మీనింగ్లో మనం, అంటే కొత్తదనం లేకుండా సో ఎప్పుడు చేసే విధంగా, అందరూ చేసే విధంగా చేయడం అనే మీనింగ్లో మనం కన్వెన్షనల్ అనే వర్డ్ని వాడుతాం. కాబట్టి ఇది ఈ మీనింగ్లో యాంటోనిమ్ అవుతుంది. దేనికండి? అన్ప్రెసిడెంటెడ్కి. నౌ లెట్ us see what are the example sentences we have. The company experienced unprecedented growth this quarter, surpassing all previous records. You can see surpassing all previous records. The company saw unprecedented growth. సో అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ అని ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం చూడొచ్చు. అంటే ఆ కంపెనీ అంతవరకు చూడనటువంటి గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది అని ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ అని వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the second one. Scientists are observing unprecedented changes in the climate, raising concerns about the future of the planet. So unprecedented changes. సో ఇంతవరకు చూడనటువంటి కొన్ని కొత్త చేంజెస్ అనే క్లైమేట్లో రావడం ఇక్కడ సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారని అనేసి మనకి ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. సో అన్ప్రెసిడెంటెడ్ చేంజెస్, అంతవరకు ఎక్స్పీరియన్స్ అయినటువంటి చేంజెస్ అనేవి ఇక్కడ మనకి అన్ప్రెసిడెంటెడ్ చేంజెస్ అనే ఎక్స్ప్రెషన్స్తో రాయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా అంతవరకు చూడనటువంటి లేదా అంతవరకు జరగనటువంటి అని చెప్పే మీనింగ్లో మనం అన్ప్రెసిడెంటెడ్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the next one. Observe this. Viable. Viable means able to work as intended or able to succeed. సో ఏదైనా ఒక అటెంప్ట్ కానీ లేదా ఒక ప్రాసెస్ కానీ సక్సెస్ఫుల్ అవుతుంది, అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఏం వాడతామండి? ఈ వయబుల్ అనే యాడ్జెక్టివ్ని వాడుతాం. దీనికి సినోనిమ్స్గా ఫెజిబుల్ మీన్స్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఒక ప్రాసెస్ కానీ యాక్షన్ కానీ ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఫెజిబుల్ అనే వర్డ్ని వాడుతాం. వర్కబుల్, యూజబుల్, పాసిబుల్ ఇవి సినోనిమ్స్గా మనం వాడవచ్చు. అండ్ ఇంపాసిబుల్, అన్ఫెజిబుల్, అన్ప్రాక్టికల్ ఇవి మనం యాంటోనిమ్స్ అవుతాయి. దేనికండి? వయబుల్కి. నౌ లెట్ us see the example sentences. The startup received funding because investors saw it as a viable venture with strong growth potential. సో ఇక్కడ ఈ వెంచర్ అనేది ఒక వైబుల్ వెంచర్గా ఇక్కడ డిస్క్రైబ్ చేయడం మనం చూడవచ్చండి. సో ఇది ఒక వైబుల్ వెంచర్ అంటే ఫ్యూచర్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి వెంచర్ కాబట్టి ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారని ఈ సెంటెన్స్లో ఉండడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఏదైనా ఒకటి పాసిబుల్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ వైబుల్ అనే వర్డ్ని వాడుతాం. యూ కెన్ సీ ద నెక్స్ట్ వన్. ద ఇంజనీర్స్ వర్క్డ్ హార్డ్ టు డెవలప్ ఏ వయబుల్ సొల్యూషన్ టు ద ఎనర్జీ క్రైసిస్. ఇక్కడ వయబుల్ని సొల్యూషన్తో వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. వయబుల్ సొల్యూషన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనర్జీ క్రైసిస్కి కరెక్ట్ సొల్యూషన్ అంటే సో ఈ క్రైసిస్ని రెక్టిఫై చేయగలిగే సొల్యూషన్ అని చెప్పడానికి ఇక్కడ వయబుల్ సొల్యూషన్ అనే ఎక్స్ప్రెషన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది, ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం వయబుల్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the next word. Observe this. Ostensible. Ostensible, which means stated or appearing to be true but not necessarily so. సో ఒకటి ట్రూ లేదా జెన్యూన్ అని చెప్పడం బట్ నిజానికి అది జెన్యూన్ కాకపోవచ్చు. సో ఇటువంటి సందర్భంలో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం వాడతామండి? మనం ఆస్టెన్సిబుల్ అనే ఈ వర్డ్ని వాడుతాం. ఇది ఒక అడ్జెక్టివ్. నౌ వాట్ ఆర్ ద సినోనిమ్స్? అవౌడ్, ప్లాజిబుల్, ప్రొఫెస్డ్, అపారెంట్ ఇవి మనం సినోనిమ్స్గా మనం చెప్పవచ్చు అండి. ప్రొఫెస్డ్ సో ఏదైనా ఒక పర్టికులర్ ఫీలింగ్ నిజానికి ఆ ఫీలింగ్ రాకపోయినా ఆ ఫీలింగ్ వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం అటువంటి ఎక్స్ప్రెషన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ప్రొఫెస్డ్ అనే వర్డ్ని వాడుతామండి. అలానే ఒక క్వాలిటీ లేకపోయినా ఒక పర్టికులర్ క్వాలిటీ ఉంది అని బిహేవ్ చేయడాన్ని
సో ఇటువంటి సందర్భాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఏం వాడతామండి, ప్లాజిబుల్ అనే వర్డ్ని వాడుతాం. అలానే అపారెంట్, ఒకటి లేకపోయినా ఉన్నది అని చెప్పే ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఈ అపారెంట్ అనే వర్డ్ని వాడుతుంటాం. అండ్ యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే ఇంప్రాబబుల్, ఆబ్స్క్యూర్, అన్లైక్లీ, ఈ వర్డ్స్ని మనం యాంటోనిమ్స్గా వాడవచ్చు. నౌ లెట్ us see the example sentences. His ostensible reason for quitting was to pursue other opportunities, but many suspected there was more to the story. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్టెన్సిబుల్ రీజన్ అని వాడడం మనం గమనించవచ్చు. సో ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి ఒక రీజన్ ఎక్స్ప్రెస్ చేశారు, అది కరెక్ట్ రీజన్ కాకపోవచ్చు అనే మీనింగ్లో ఇక్కడ ఆస్టెన్సిబుల్ రీజన్ అని వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the next one. Despite his ostensible wealth, he was deeply in debt. So you can see, despite his ostensible wealth, he seems to be wealth. In fact, he has lot of debt. So ఈ మీనింగ్ లో మనకి ఇక్కడ ఆస్టెన్సిబుల్ వెల్త్ అని వాడడం మనం గమనించవచ్చు. సో ఆస్టెన్సిబుల్ వెల్త్ మీన్స్ అతను చూడడానికి ఒక వెల్దీ పర్సన్ గా ఉన్నారు, బట్ నిజానికి హీ వాజ్ ఇన్ డీప్ డెట్. సో ఈ విధంగా మనకి ఒకటి లేని దాన్ని ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం ఈ ఆస్టెన్సిబుల్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the next word. Vitiate. Vitiate means to destroy or damage something. సో దేన్నైనా ఒక దాన్ని డిస్ట్రాయ్ చేయడం లేదా డ్యామేజ్ చేయడం అని చెప్పే మీనింగ్లో మనం ఈ విషియేట్ అనే వర్డ్ని వాడుతాం. దీనికి ఉన్నటువంటి సినోనిమ్స్ చూసుకున్నట్లయితే అనైలేట్, అలానే నెగేట్, క్వాష్, అబాలిష్, అబ్రోగేట్, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ లేదా డ్యామేజ్ అనే మీనింగ్లో మనం వాడుతాం. అలానే యాంటోనిమ్స్ చూసుకున్నట్లయితే అలౌ, హెల్ప్, పెర్మిట్. సో ఈ వర్డ్స్ని మనం యాంటోనిమ్స్గా వాడుతాం. లెట్ us see what are the example sentences. The use of outdated data could vitiate the results of the scientific study. ఇక్కడ మనం vitiate అనే వర్డ్ని వాడడం ఇక్కడ చూడవచ్చు. vitiate the results, ఇక్కడ దేన్ని డ్యామేజ్ చేస్తుందండి, రిజల్ట్స్ని. దేనివల్ల డ్యామేజ్ అవుతుంది, అవుట్డేటెడ్ డేటా. సో ఈ అవుట్డేటెడ్ డేటా వాడడం వల్ల ఈ సైంటిఫిక్ స్టడీ యొక్క రిజల్ట్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు అనే మీనింగ్లో మనకి ఇక్కడ విషియేట్ అనే వర్డ్ వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the next sentence. Any unauthorized changes to the contract will vitiate its legal validity. సో అనాథరైజ్డ్గా చేసినటువంటి చేంజెస్ అనేవి ఈ కాంట్రాక్ట్ని డ్యామేజ్ చేస్తాయి. సో దేన్ని డ్యామేజ్ చేస్తాయండి, ఆ కాంట్రాక్ట్ యొక్క లీగల్ వ్యాలిడిటీని డ్యామేజ్ చేస్తుంది అని ఇక్కడ విషియేట్ అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా విషియేట్ అనే వర్డ్ని టు డ్యామేజ్ అండ్ టు డిస్ట్రాయ్ అనే మీనింగ్స్లో మనం వాడుతాం. నౌ లెట్ us see the next one. Impersonation. It is a noun. What is the meaning of impersonation? An act of pretending to be another person for the purpose of entertainment or fraud. సో ఒక ఫ్రాడ్ చేయడానికి లేదా ఒకరిని ఎంటర్టైన్ చేయడానికి ఇంకొక పర్సన్గా యాక్ట్ చేయడం లేదా వారి గెటప్లో వెళ్ళి ఏదైనా ఒక ఫ్రాడ్ చేయడం అనే మీనింగ్లో మనం ఈ ఇంపెర్సనేషన్ అనే వర్డ్ని వాడుతాం. అండ్ పోర్ట్రేయల్, పర్సోనా, మాస్కరేడ్, ప్రిటెన్స్, ఈ వర్డ్స్ని మనం సినోనిమ్స్గా చెప్పవచ్చు. అండ్ ఫ్రాంక్నెస్ అండ్ క్యాండోర్, ఇవి మనకి యాంటోనిమ్స్ అవుతాయండి. నౌ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వి హ్యావ్? His impersonation of the famous actor was so accurate that everyone at the party was amazed. So his impersonation, ఆయన వేరొకరిలా ఎవరిలా అండి, ద ఫేమస్ యాక్టర్. సో ఈ ఫేమస్ యాక్టర్లుగా ఆయన వేసినటువంటి ఈ గెటప్ అనేది వాజ్ సో యాక్యురేట్, చాలా యాక్యురేట్గా ఉంది. అండ్ ఎవ్రీవన్ అట్ ద పార్టీ వాజ్ అమ్యూజ్డ్. సో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారు అనే రకంగా ఈ సెంటెన్స్ ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఇంపెర్సనేషన్ అనేది వేరొక పర్సన్ గెటప్లో అనే మీనింగ్ని ఇక్కడ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నౌ లెట్ us see the next one. She was arrested for impersonation after pretending to be a police officer. ఒక పోలీస్ ఆఫీసర్గా వెళ్ళి ఏదైనా ఒక ఫ్రాడ్ చేయడం వల్ల ఆమె అరెస్ట్ అయింది అనే ఈ సెంటెన్స్లో మనం ఇంపెర్సనేషన్ అనే వర్డ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే వేరొకరిలా అనే మీనింగ్లో ఇక్కడ ఇంపెర్సనేషన్ అనే వర్డ్ని వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు.
ఈ రకంగా ఒక ఫ్రాడ్ కోసం లేదా ఎంటర్టైన్మెంట్ కోసం వేరొకరిలా అనే మీనింగ్లో వాడేటప్పుడు ఈ ఇంపర్సనేషన్ అనే వర్డ్ని మనం వాడుతాం. నౌ లెట్ us see the next one. Observe. Reorient. Reorient means to change the aim or purpose of something so that it is directed at a different person or thing. సో మన ఎయిమ్ని లేదా పర్పస్ని చేంజ్ చేసుకొని వేరొక దాని వైపు డైరెక్ట్ కావడం అనే మీనింగ్లో మనం ఏం వాడతామండి, ఈ రీఓరియంట్ అనే వర్డ్ని వాడుతాం. అండ్ లెట్ us see the synonyms. మోడర్నైజ్, ఓవరాల్, రిజువినేట్, రీమోడల్, ఈ వర్డ్స్ని మనం సినోనిమ్స్గా వాడుతాం. అండ్ యూ కెన్ సీ యాంటనిమ్స్. డిస్ట్రాయ్, డ్యామేజ్, కరప్ట్, ఈ వర్డ్స్ని మనం యాంటనిమ్స్గా వాడుతాం. డిస్ట్రాయ్, డ్యామేజ్, కరప్ట్. సో మనకి రీఓరియంట్ అంటే ఒక కొత్త విధానంలో ఇంకొక ప్రయత్నం చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి చూడటం. వేరస్ యాంటనిమ్స్ మనకి ఏంటండి, డిస్ట్రాయ్, డ్యామేజ్, కరప్ట్, ఇవి మనకి యాంటనిమ్స్ అవుతాయి. కరప్ట్ చేయడం, డ్యామేజ్ చేయడం అనేవి. నౌ లెట్ us see the example sentences. After the merger, the company had to reorient its business strategy to align with the new market conditions. సో ఈ మెర్జర్ జరిగిన తర్వాత ఒక కొత్త రకంగా స్ట్రాటజీస్ అనేది వేయవలసి వచ్చింది ఆ కంపెనీకి. దేనికోసం అండి, టు అలైన్ విత్ ద మార్కెట్ కండిషన్స్. మార్కెట్ కండిషన్స్ అనుగుణంగా రీఓరియంట్ చేయవలసి వచ్చింది అనే మీనింగ్లో ఇక్కడ ఈ వర్డ్ని మనం గమనించవచ్చు. యూ కెన్ సీ ఆఫ్టర్ ద మెర్జర్. సో వేరే కంపెనీతో మెర్జర్ అయ్యి ఈ మార్కెట్కి అనుగుణంగా ఒక కొత్త విధానంలో వెళ్ళడం అనే మీనింగ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. దీనికోసం ఇక్కడ ఏ వర్డ్ వాడామండి, రీఓరియంట్ అనే వర్డ్ని వాడాం. నౌ లెట్ us see the second one. They decided to reorient the project's focus to better address the client's needs. You can see they decided to reorient the project's focus. సో అంతకు ముందు ఉన్నటువంటి ఫోకస్ కాకుండా, అంటే అంతకు ముందు చేద్దాం అనుకునే రకంగా కాకుండా ఒక కొత్త రకంగా చేయడానికి ఇక్కడ మనకి రీఓరియంట్ అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. దేనికోసం అండి, దే డిసైడెడ్ టు రీఓరియంట్ ద ప్రాజెక్ట్స్ ఫోకస్ టు బెటర్ అడ్రస్ ద క్లయింట్ నీడ్స్. ఈ క్లయింట్కి ఏంటి అవసరమో అది ఇవ్వడానికి ఒక కొత్త రకంగా ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడానికి ఇక్కడ రీఓరియంట్ ద ప్రాజెక్ట్స్ ఫోకస్ అని రాయడం మనం గమనించవచ్చు. ఈ విధంగా అంతవరకు ఉన్నటువంటి విధానానికి ఒక కొత్త రకమైన విధానంలో వెళ్ళడం, ఒక కొత్త డైరెక్షన్లో వెళ్ళడం అని చెప్పడానికి మనం ఈ రీఓరియంట్ అనే వర్డ్ని వాడుతాం. నౌ లెట్ us see the main editorial, and the title of the editorial is Cleansing Neat. మనం ఈ టైటిల్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్లెంజింగ్ మీన్స్ ఇక్కడ నీట్లో జరిగినటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్ కానీ మరియు ఈ వేరియస్ డిస్క్రిపెన్సీస్ని రెక్టిఫై చేయడం అనే మీనింగ్లో ఇక్కడ క్లెంజింగ్ అనే వర్డ్ని వాడడం మనం గమనించవచ్చు. నౌ లెట్ us see the main editorial. Next year, the test must have safeguards against మాల్ ప్రాక్టీస్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ టెస్ట్లో జరిగినటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఇన్ఎఫిషియన్సీస్ కావచ్చు, ఇవి నెక్స్ట్ టైం ఇలా జరగకుండా ఉండాలి అని ఆథర్ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నౌ లెట్ us see వాట్ కమ్స్ అండర్ ఈజ్ బెస్ట్ రీడన్. ఆథర్ ఈ ప్యాసేజ్ని ఒక కోట్తో స్టార్ట్ చేయడం మనం గమనించవచ్చు. వాట్ కమ్స్ అండర్ ఈజ్ బెస్ట్ రీడన్. ఏదైనా ఒక ప్రాసెస్లో ఒక తప్పు జరిగితే దీనికి మనం చేయగలిగే బెస్ట్ థింగ్ ఏంటండి, దానిని ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసి ముందుకు వెళ్ళడం అని ఈ కోట్లో ఆథర్ మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. ఈ కోట్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఒక ప్రెజెంట్ సింపుల్లో ఉందండి. సాధారణంగా ఇటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ని, ట్రూత్స్ని మనం ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం గమనించవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద ప్రొలాంగ్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 saga has played out in the court and will answer the question raised initially. The usually high number of toppers this year. ఫర్దర్గా ఆథర్ ఇనీషియల్గా మెన్షన్ చేసినటువంటి ఒక క్వశ్చన్ ఏంటండి, ఆ క్వశ్చన్ అన్యూజువల్లీ హై నెంబర్ ఆఫ్ టాపర్స్ దిస్ ఇయర్. ఈ ఇయర్లో అన్యూజువల్గా టాపర్స్ ఎలా వచ్చారు అని రైజ్ చేసినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా దొరుకుతుంది. దేంతో పాటుగా దొరుకుతుందండి, ఎన్నాళ్ళ నుంచో నడుస్తున్నటువంటి
ఈ సాగా అని మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. సాగా మీన్స్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. సో చాలా రోజుల నుంచి జ్యుడిషియల్లో ఉన్నటువంటి ఈ మ్యాటర్ అనేది ఇక్కడ మనకి ప్లేడ్ అవుట్, హ్యావ్ కమ్ టు వన్ డెసిషన్ అనే మీనింగ్లో ఇక్కడ మనకి ప్లేడ్ అవుట్ అనే ఒక ఫ్రేజల్ వెర్బ్ని వాడడం కూడా మనం గమనించవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్, ఎందులోనండి లేటెస్ట్ డెవలప్మెంట్, చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రోలాంగ్డ్ అనే వర్డ్ని వాడడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. సో ప్రోలాంగ్డ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సాగా. సో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ విషయం అనేది ప్లేడ్ అవుట్, ఒక డెసిషన్కి వచ్చింది ఇన్ ద కోర్ట్ అండ్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్ రైజ్డ్ ఇనిషియల్లీ. సో ఇనిషియల్గా రైజ్ చేసినటువంటి ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చేస్తుంది అని ఇక్కడ మనకి ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాస్ ప్లేడ్ అవుట్ అనే ఒక పర్ఫెక్ట్ టెన్స్లో, ఎందుకంటే ఇది ఒక రీసెంట్ డెవలప్మెంట్ కాబట్టి మనం రీసెంట్ యాక్షన్స్ మనం అందులో చెప్తామండి, మనం పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం మనం. కాబట్టి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ టెన్స్లో అందులో కూడా ఒక ఫ్రేజల్ వెర్బ్ను ఉపయోగించి మనకి సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యూ కెన్ సీ హ్యాస్ ప్లేడ్ అవుట్, ఇది ఒక పర్ఫెక్ట్ టెన్స్లో వెర్బ్కు బదులు ఒక ఫ్రేజల్ వెర్బ్. ప్లేడ్ అవుట్ మీన్స్ కమ్ టు వన్ డెసిషన్ అనే మీనింగ్లో ఇక్కడ మనకి హ్యాస్ ప్లేడ్ అవుట్ అనే ఒక ఫ్రేజల్ వెర్బ్ని వాడడం మనం గమనించవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ రూలింగ్ ఆన్ ద రైట్ ఆన్సర్ టు ఏ పర్టిక్యులర్ physics question in the NEET paper based on the expert opinion of IIT Delhi professionals has brought down the number of toppers from 61 to a more reasonable number 17. And further ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే the Supreme Court of India's ruling, so ruling means official decision on the right answer to a particular physics question. ఈ ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్స్ మీద ఐఐటి ఢిల్లీ ప్రొఫెషనల్స్ హెల్ప్తో తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అనేది హ్యాస్ బాట్ డౌన్ అంటే తగ్గించిందండి. ఏం తగ్గించిందండి? ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ 61 టాపర్స్ ఇప్పుడు ఎంతకు వచ్చారు? 17కి వచ్చారు. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది రైట్ ఆన్సర్ని చేంజ్ చేయడం వల్ల, అంటే రైట్ ఆన్సర్ ఏది అనేది కరెక్ట్గా ఈ ఐఐటి ఢిల్లీ ఈ ప్రొఫెసర్స్ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల టాపర్స్ అనేవారు 61 నుంచి 17కి వచ్చారు అని ఈ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్దర్గా యూ కెన్ సీ పర్టికులర్ ఫిజిక్స్ క్వశ్చన్ ఇన్ ద నీట్ పేపర్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ ప్రొఫెషనల్స్ హ్యాస్ బాట్ డౌన్. ఇది కూడా మనకి ఒక పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు అండి. హ్యాస్ బాట్ డౌన్ అండ్ ఇది కూడా మనకు ఒక ఫ్రేజల్ వెర్బ్తో పర్ఫెక్ట్ టెన్స్లో, ఎందుకంటే ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ కాబట్టి రీసెంట్ యాక్షన్స్ మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం కాబట్టి ఈ పర్టికులర్ సెంటెన్స్ కూడా మనకి ఒక పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద రాంగ్ ఆన్సర్ ఫర్ ద డిస్ప్యూటెడ్ క్వశ్చన్ వాజ్ చూజన్ రిపోర్టెడ్లీ బై 4 lakh స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ 44 ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాపర్స్. మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ సింపుల్లో ఉందండి. ఎందుకంటే ఇంతవరకు మనం ప్రెజెంట్ డెవలప్మెంట్స్ కోసం మాట్లాడాము. ఈ పర్టికులర్ సెంటెన్స్కి వచ్చేసరికి మనం పాస్ట్లో జరిగిన దానికోసం మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వాజ్ చూజన్ అని ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ సింపుల్లో ఈ సెంటెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ సెంటెన్స్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందండి? ద రాంగ్ ఆన్సర్ ఫర్ ద డిస్ప్యూటెడ్ క్వశ్చన్ వాజ్ చూజన్ రిపోర్టెడ్లీ బై 4 lakh స్టూడెంట్స్. ఓవరాల్గా రాసినటువంటి స్టూడెంట్స్లో 4 lakh స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్గా చూజ్ చేశారు. అందులో కూడా టాపర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఈ 44 మెంబర్స్ రాంగ్గా చూజ్ చేశారు. ఇది పాస్ట్లో జరిగిన యాక్షన్ కాబట్టి మనకి పాస్ట్ సింపుల్లో, అది కూడా ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే యాజ్ ఎ రిజల్ట్ ఆల్ ది స్టూడెంట్స్ విల్ లూజ్ 5 marks ఈచ్. యూ కెన్ సీ ఇది మనకి యాజ్ ఎ రిజల్ట్, దీని రిజల్ట్గా ఆల్ ది స్టూడెంట్స్ విల్ లూజ్, ఇక్కడ మనం ఒక ఫ్యూచర్ సింపుల్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ అసెస్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది, ఇది జరగలేదు, ఇది మరికొద్ది రోజుల్లో అనౌన్స్ కాబడుతుంది. కాబట్టి ఇది ఒక ఫ్యూచర్ యాక్షన్. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలండి? ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యూచర్ టెన్స్ అనేది వాడడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ అనేది ఏ పర్టికులర్ టైం ఫ్రేమ్కి మనం రిఫర్ చేస్తూ మాట్లాడతామో
అటువంటి టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ ఈ పారాగ్రాఫ్లో వాడినటువంటి సెంటెన్స్ టైమింగ్ బట్టి ఈ టెన్సెస్ వాడడం మనం గమనించవచ్చు. రీసెంట్ డెవలప్మెంట్ కోసం ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాము. అలానే పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కోసం మనం పాస్ట్ సింపుల్, అది యాక్టివ్ అయితే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయితే ప్యాసివ్ వాయిస్లో వాడడం మనం అబ్జర్వ్ చేసాము. అలానే ఇది మనకు ఒక ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఫ్యూచర్ సింపుల్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ మనం ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్స్ హెల్ప్తో ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి దీని ప్రకారం మార్క్స్ కేటగరైజ్ చేయడం వల్ల కొంతమంది ఈ 4 లక్షల మంది వీళ్ళకి మార్క్స్ తగ్గడం జరుగుతుంది. ఇందులో ఇంకెంతమంది ఉన్నారండి, టాపర్స్ కూడా ఉన్నారు. ఎంతమంది వాళ్ళు 44 అని ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడవచ్చు. ఫర్దర్గా చూసినట్లయితే యాజ్ ఎ రిజల్ట్ దీస్ స్టూడెంట్స్ విల్ లూజ్ 5 మార్క్స్. ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ ఇక్కడ పోతాయనేసి ఇందులో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. Ruling that there could be only one correct answer, the court directed the National Testing Agency to revise the scores based on the correct answer. So నార్మల్గా ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్కి ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని మార్క్స్ని మళ్ళీ రివైజ్ చేయమని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు అనేది గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని ఇక్కడ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. It also emerged during the hearing that the wrong answer for the question was actually present in the older NCERT books. ఇక్కడ మనకి ఓల్డర్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఆ క్వశ్చన్ కోసం ఆన్సర్ ఉంది అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ సెంటెన్స్ని పాస్ట్ సింపుల్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఉండేది ఎప్పటి బుక్స్లో అండి, అంటిల్ 2021 వరకు. ఈ 2021 వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్లో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పే ఒక పాస్ట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ని ఇక్కడ పాస్ట్లో రాయడం మనం గమనించవచ్చు. యూ కెన్ సీ ఇట్ ఆల్సో ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద హియరింగ్ దట్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ వాజ్ యాక్చువల్లీ ప్రెజెంట్ అని ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్లో లేదు, 2021 కంటే ముందున్నటువంటి బుక్స్లో ఉంది అని ఒక పాస్ట్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆధార్ ఇక్కడ క్లియర్గా పాస్ట్లో మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద కోర్ట్ హ్యాడ్ ఎర్లియర్ రిఫ్యూజ్డ్ టు క్యాన్సిల్ ద ఎంటైర్ నీట్ విచ్ ఓవర్ 23 lakh applications took, while the scheduled date of counseling July 24 is passed already, and with the NTA having to retally the marks with the revised answers, the counseling has been delayed again but will take place as soon as possible. మనం ఈ 2 సెంటెన్సెస్లో మనకి చాలా రకాలైనటువంటి టెన్సెస్ వాడడం మనం గమనించవచ్చండి. సి ఈ ఫస్ట్ పార్ట్లో ద కోర్ట్ హ్యాడ్ ఎర్లియర్ రిఫ్యూజ్డ్, ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ని వాడారు. మనం పాస్ట్ పర్ఫెక్ట్ని ఎందుకు వాడుతామండి, మనం పాస్ట్లో ఒక యాక్షన్ కంటే ఇంకొక యాక్షన్ ముందు జరిగింది అని చెప్పే సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ని వాడుతాం. ఇక్కడ ద కోర్ట్ హ్యాడ్ ఎర్లియర్ రిఫ్యూజ్డ్, సో రీసెంట్గా ఒక డెవలప్మెంట్ అనేది జరిగింది, దానికంటే ముందు కోర్ట్ అనేది ఈ టెస్ట్ని మళ్ళీ కండక్ట్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది అని పాస్ట్ కంటే అంతకు ముందు జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆధార్ పాస్ట్ పర్ఫెక్ట్లో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం మనం గమనించవచ్చు. ద కోర్ట్ హ్యాడ్ ఆల్రెడీ రిఫ్యూజ్డ్ టు క్యాన్సిల్ ద ఎంటైర్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేద్దాం అనే విషయాన్ని కోర్టు అనేది ఒప్పుకోలేదని పాస్ట్ కంటే పాస్ట్ అంటే రీసెంట్గా తీసుకున్నటువంటి డెవలప్మెంట్స్ కంటే అంతకు ముందు జరిగిన ఒక విషయం కోసం చెప్తుంది కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ని మనం గమనించవచ్చు. విచ్ ఓవర్ 23 lakh applicants took, సో ఇది ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ 23 lakh స్టూడెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఈ టెస్ట్ని మళ్ళీ ఎగ్జామినేషన్ పెట్టొద్దని కోర్టు తీసుకున్న డెసిషన్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేయడం మనం గమనించవచ్చు. వైల్ ద షెడ్యూల్డ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ July 24 ఈజ్ పాస్ట్, సో ఆల్రెడీ ఈ డేట్ అనేది గడిచిపోయిందని ఇక్కడ మనకి ఈజ్ పాస్ట్ అని మెన్షన్ చేయడం మనం గమనించవచ్చు. And with the NTA having to retally the marks with the revised answer, the counseling has been delayed. సో ఇక్కడ మళ్ళీ మనకి పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం వాడడం గమనించవచ్చు. ఎందుకంటే ఇది రీసెంట్గా డిలే జరుగుతుంది అనే ఉద్దేశంలో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడడం మనం గమనించవచ్చు. బట్ విల్ టేక్ ప్లేస్ ఫ్యూచర్ ఫామ్, ఫ్యూచర్లో ఇది మనకి ఎప్పుడైతే ఈ మార్క్స్ అనేది రివైజ్ అయిపోతాయో కొత్త షెడ్యూల్ అనేది వస్తుంది, ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం మళ్ళీ రీకౌన్సిలింగ్ అనేది తొందరలో జరగబోతుందని ఒక ఫ్యూచర్ యాక్షన్ ఇక్కడ మనకి బట్ విల్
బట్ విల్ టేక్ ప్లేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఒక ఇన్సిడెంట్ కోసం మాట్లాడేటప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్స్ ప్రకారం మనకి టెన్సెస్ వాడడం మనం టెన్సెస్ అనేవి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి ఏ టెన్స్ సూటబుల్ అవుతుందో ఆ టెన్స్ని మనం వాడుతుంటాం. ఆధార్ ఇక్కడ ఆ పర్టికులర్ టెన్సెస్ని రిఫర్ చేస్తూ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి టెన్స్ అనేది చాలా చక్కగా వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. నౌ లెట్ us see the next paragraph. While the scenario as it stands today seems ostensibly resolved sufficiently to let the process move forward, the truth is that an unprecedented number of violations have occurred in a manner that vitiated, possibly for good, the faith in NEET as a fail-safe entrance route. మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో ఆస్టెన్సిబ్లీ అనే వర్డ్ కోసం మనం ప్రీవియస్గా డిస్కస్ చేసామండి. ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, అది అబద్ధమైన నిజమని జెన్యూన్ అని బయటికి చూపించడం. సో ఇటువంటి సందర్భంలో మనం ఆస్టెన్సిబ్లీ అనే వర్డ్ని మనం వాడుతాం. సో ఇక్కడ వైల్ ద సినారియో యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే సీమ్స్ ఆస్టెన్సిబ్లీ రిజాల్వ్డ్, అది రిజాల్వ్ అయింది అని అనిపించిన నిజానికి రిజాల్వ్డ్ సఫిషియెంట్లీ టు లెట్ ద ప్రాసెస్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సినారియో అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి వైల్ ద సినారియో యాజ్ ఇట్ స్టాండ్స్ టుడే ఈ రోజుటికి సీమ్స్ ఆస్టెన్సిబ్లీ రిజాల్వ్డ్ సఫిషియెంట్లీ టు లెట్ ద ప్రాసెస్ మూవ్ ఫార్వర్డ్. యాజ్ ఆఫ్ టుడే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి అని మనకి అనిపించినప్పటికీ the truth is that unprecedented number of violations have occurred. నిజానికి ఏంటంటే ఇక్కడ జరిగింది అన్ప్రెసిడెంటెడ్ వైలేషన్స్, ఇంతవరకు ఎప్పుడు ఈ నీట్ ఎగ్జామినేషన్లో చూడనటువంటి ఈ మాల్ ప్రాక్టీసెస్ కానీ లేదా రిమైనింగ్ అని జరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చని ఆదరు ఈ పర్టికులర్ సెంటెన్స్లో మెన్షన్ చేయడం మనం చూడవచ్చు. అండ్ యూ కెన్ సీ ఇన్ ఎ మేనర్ దట్ విషియేటెడ్ పాసిబిలీ ఫర్ గుడ్, ఇక్కడ మనకు ఒక మాడిఫైర్ వాడడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. పాసిబిలీ ఫర్ ఎ గుడ్, ఇదంతా జరిగిన ఇది ఒక మంచికే జరిగింది అనే ఉద్దేశంలో ఆదర్ ఇది మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ద ఫెయిత్ ఇన్ నీట్ యాజ్ ఏ ఫెయిల్ సేఫ్ ఎంట్రన్స్ రూట్, ఇక్కడ మనం ఈ సెంటెన్స్లో చూసినట్లయితే విషియేటెడ్ ద ఫెయిత్, మనం ఈ వర్డ్ కోసం మనం చూసాం విషియేటెడ్ మీన్స్ టు డ్యామేజ్ సంథింగ్. ఇక్కడ ఈ నీట్ ఎగ్జామ్ యొక్క రిప్యుటేషన్ అనేది ఈ మాల్ ప్రాక్టీసెస్ వల్ల డ్యామేజ్ అయ్యిందని ఆధార్ ఇక్కడ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ఇక్కడ ఒక మాడిఫైర్ వాడడం జరిగిందండి, పాసిబిలీ ఫర్ ఎ గుడ్, ఇది ఎంత జరిగినా ఒక మంచిగా జరిగింది, ఎందుకంటే ఫ్యూచర్లో మరింత కేర్ఫుల్గా ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఆధార్ ఇక్కడ ఒక మాడిఫైర్ వాడారు. ఏంటంటే మాడిఫైర్ పాసిబిలీ ఫర్ ఎ గుడ్ అనే మాడిఫైర్ని వాడడం మనం గమనించవచ్చు. ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఫ్రమ్ చార్జెస్ ఆఫ్ పేపర్ లీక్స్, గివింగ్ అవుట్ ద రాంగ్ క్వశ్చన్ పేపర్స్, డ్యామేజ్డ్ ఆన్సర్ కీస్, impersonation by students, and an analysis of marks that showed an unusually high number of toppers from certain centers in the country, NEET UG 2024 has been a string of bad news this year. మనకి ఈ ఎగ్జామినేషన్లో ఈ 2024లో జరిగినటువంటి ఈ నీట్ ఎగ్జామినేషన్లో ఈ డిఫరెంట్ మాల్ ప్రాక్టీసెస్ అనేవి యూ కెన్ సీ రాంగ్ క్వశ్చన్ పేపర్స్, డ్యామేజ్డ్ ఆన్సర్ కీస్, అలానే ఇంపెర్సనేషన్ బై స్టూడెంట్స్, అంటే ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళి ఎగ్జామ్ రాయడం. సో ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరగడం వల్ల యూ కెన్ సీ హై నెంబర్ ఆఫ్ టాపర్స్, అలానే చాలా ఎక్కువ మంది టాపర్స్, ఇంతకుముందు ఎప్పుడు రానంతగా ఎక్కువ మంది టాపర్స్ రావడం, ఇవన్నీ జరగడం వల్ల ఇక్కడ మనకు ఫర్దర్గా ఏమని మెన్షన్ చేశారండి, నీట్ యూజీ 2024 హ్యాస్ బీన్ స్ట్రింగ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ దిస్ ఇయర్. సో స్ట్రింగ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అని ఈ నీట్ని డిస్క్రైబ్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే నోటబుల్లీ ద ఇంటర్వెన్షన్స్ టు రైట్ ద కోర్స్ హ్యావ్ కమ్ మోస్ట్లీ ఫ్రమ్ ద జుడిషియరీ, with the executive stopping short of initiating significant or decisive action required to clean its Eugene stables. For starters, the extraordinary emphasis that has come to be placed on medicine as a cancer choice, with over 23 lakh students hoping to
compete for over 1 lakh MBBS seats will have to be dialed down with a healthy promotion of other scientific streams as viable career options. The government also has no option but to unwind the entire spool and cast it out if it must, reorienting all systems so that the next NEET can be conducted professionally and with adequate safeguards in place to prevent malpractices or inefficiency. మనం ఫర్దర్గా ఈ ప్యాసేజ్లో చూసుకున్నట్లయితే సో ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ జరిగినప్పటికీ నెక్స్ట్ టైం అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా కేర్ఫుల్గా ఉండాలని ఆధార్ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యూ కెన్ సీ దిస్ ద గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ నో ఆప్షన్ బట్ టు అన్వైండ్ ద ఎంటైర్ స్పూల్. స్పూల్ మీన్స్ cylindrical object to which the entire thread is rounded off. సో ఈ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ చుట్టూ ఏదైతే మనం థ్రెడ్ ఉంటుందో దీన్ని మనం స్పూల్ అంటామండి. సో ఇక్కడ మనకి ఎంటైర్ స్పూల్ అనేది ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిఫర్ చేస్తూ వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. యూ కెన్ సీ ద గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ నో ఆప్షన్ బట్ టు అన్వైండ్ ద ఎంటైర్ స్పూల్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఏం జరిగింది అనేది చూసి దాన్ని ఎక్కడ తప్పు జరిగింది అనేది తెలుసుకొని నెక్స్ట్ టైం ఇటువంటి జరగకుండా చూడడం అనే మీనింగ్లో ఇది వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ క్యాస్ట్ ఇట్ అవుట్, అవసరమైతే దీన్ని ఒక కొత్త విధానంలో తయారు చేయడం, క్యాస్ట్ ఇట్ అవుట్ అనే ఈ ఎక్స్ప్రెషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. రీఓరియంటింగ్ ఆల్ సిస్టమ్స్ సో దట్ నెక్స్ట్ నీట్ కెన్ బి కండక్టెడ్ ప్రొఫెషనల్లీ. సో ఇలా ఎప్పుడైతే ఈ పాత విధానంలో ఏంటేంటి తప్పులు ఉన్నాయని చూసి అలానే కొత్తగా అవసరమైన వాటిని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ టైం అన్నా సరే ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి అని ఆధార్ మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ద సేమ్ థింగ్ హీ మెన్షన్డ్ ఇన్ ద టైటిల్ ఆల్సో, సెకండ్ టైటిల్, కెన్ బి కండక్టెడ్ ప్రొఫెషనల్లీ అండ్ విత్ ఎడ్యుకేట్ సేఫ్ గార్డ్స్ ఇన్ ప్లేస్ టు ప్రివెంట్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ ఇన్ఎఫిషియన్సీస్. సో ఫ్యూచర్లో ఇటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేదా ఇన్ఎఫిషియన్సీస్ లేకుండా సేఫ్ గార్డ్స్ ఉపయోగిస్తూ కరెక్ట్గా నెక్స్ట్ టైం అనేది చేయవలసి ఉంటుందని ఆధార్ ఫర్దర్గా మెన్షన్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఈ ప్యాసేజ్లో వచ్చినటువంటి వర్డ్స్ కాంటెక్స్ట్గా ఎలా వాడాలి, అలానే గ్రామర్ని మనం పర్టికులర్ టెన్సెస్ అనేవి ఎలా వాడాలి అనేది ఈ ఎడిటోరియల్లో మనం చూసాం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ వొకాబులరీని గ్రామర్ని డైలీ ప్రాక్టీస్ చేస్తామో మనకి కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అలానే కాంటెక్స్చువల్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. థ్యాంక్ యూ.